మీకు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకునే అలవాటు ఉంటే ఇది ఒకసారి వినండి. సెప్టెంబర్ 2026 నుంచి ప్లే స్టోర్లో యాప్స్ కాకుండా థర్డ్ పార్టీ యాప్స్ని ఇన్స్టాల్ చేసుకునే ఆప్షన్ని తీసేస్తున్నామని గూగుల్ అనౌన్స్ చేసింది. ప్రస్తుతానికి మనం ఎలాంటి ఏపీకే ఫైల్ ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, కానీ ఇకపై ఆ ఫ్రీడమ్ని గూగుల్ తీసేయబోతుంది. సెప్టెంబర్ 2026 నుంచి మనం ఏ థర్డ్ పార్టీ యాప్ని ఇన్స్టాల్ చేయాలన్నా అదొక వెరిఫైడ్ డెవలపర్ నుంచి రావాలి. అంటే గూగుల్కి వాళ్ళ లీగల్ నేమ్, అడ్రస్, యాప్ సైనింగ్ కీస్ ని సబ్మిట్ చేసి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అవ్వకపోతే ఆ యాప్ ఫోన్ లో ఇన్స్టాల్ అవ్వదు, ఎవరు ఏమీ చేయలేరు. గూగుల్ వాళ్ళ ప్రకారం ప్లే స్టోర్ లో కంటే బయట నుంచి ఇన్స్టాల్ చేసుకున్న యాప్స్ లో 50% ఎక్కువ మాల్వేర్ ఉంటుంది, అందుకే ఈ డెసిషన్ తీసుకుంటున్నాం అని అంటున్నారు. కానీ ఈ డెసిషన్ కి ఇండిపెండెంట్ కమ్యూనిటీస్ అండ్ ఎఫ్డ్రాయిడ్ లాంటి ఓపెన్ సోర్స్ కమ్యూనిటీస్ ఇది ఆండ్రాయిడ్ ఫ్రీడమ్ కి ఒక డెత్ సెంటెన్స్ లా అవ్వబోతుందని అంటున్నారు. ఓకే, నాకు ఈ సెక్యూరిటీ కన్సర్న్ అంతా అర్థమైంది, కానీ చాలా మంది యాప్స్ ని సైడ్ లోడ్ చేసుకోవడానికి రీజన్ వాళ్ళ కన్వీనియన్స్ కోసం. కానీ ఇలా చేస్తే బేసిక్ గా ఆండ్రాయిడ్ iOS లా మారిపోద్ది, అంటే ఓపెన్ సోర్స్ టు క్లోజ్డ్. సో ఒకవేళ మీకు మీ ఫోన్ లో యాప్స్ ని సైడ్ లోడ్ చేసుకునే అలవాటు ఎక్కువ ఉంటే ఉన్నంత వరకు యూజ్ చేసుకోండి. అండ్ మీరు ఈ డెసిషన్ గురించి ఏమంటారు? సెక్యూరిటీ కోసం మంచిదే అంటారా, లేదంటే ఆండ్రాయిడ్ ఫ్రీడమ్ అంతా పోతుంది అంటారా? కామెంట్స్ లో చెప్పండి. అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.